నమస్కారం అండి. నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. సో, ఈ మధ్య కాలంలో మనం కరోనా తగ్గుముఖం పడుతోంది యాక్చువల్లీ. కానీ ఈ కరోనా టైంలో లాస్ట్ ఒక వారం రోజుల క్రితం నాకు ఒక మెసేజ్ పంపాడు ఒక మిత్రుడు. చాలా ఫ్రస్ట్రేటెడ్‌గా పెట్టాడనమాట. నేనేం పెట్టారంటే, కరోనా న్యూ వేరియంట్ రాగానే ఎన్నో వీడియోస్‌తో సోషల్ మీడియాల్లో అందరూ ముంచెత్తున్నారు. అలాగే ఈ న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా మమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడుతున్నారు. ఇదిగో లాక్డౌన్ అని ఒకడు కరోనా వల్ల విపరీతంగా మరణాలు వస్తాయని ఇంకొకళ్ళు ఇట్లా అందరూ పెడుతున్నారు. అసలు పోయిందనుకున్న కరోనా మళ్ళీ ఎందుకు వస్తోంది? తుఫానికి పేర్లు పెట్టినట్టు కొత్త పేర్లతో మళ్ళీ ఇవి వస్తూనే ఉన్నాయి. ఇలా వస్తూనే ఉంటాయా? దీనికి అంతం లేదా? ఇది మానవ మనుగడకు ఏమైనా ప్రమాదం తెచ్చి పెడతాయా? ఇది ఆ మెసేజ్ యొక్క సారాంశం. వాట్సాప్లో పంపినటువంటి మెసేజ్ బేసికలీ. ఇకపోతే ఈ కరోనా మళ్ళీ ఎందుకు వస్తుంది? మనకి మనుషులకి ఎఫెక్ట్ చేసేటటువంటి వైరసెస్ కొన్ని ఉంటాయి. అవి కొన్ని వైరస్లు వాటి నైజం బట్టి కొన్ని ఊపిరితిత్తులకి ఎఫెక్ట్ చేస్తాయి, కొన్ని పెగులకు ఎఫెక్ట్ చేస్తాయి. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అంటే మనకి వైరసెస్ వల్ల వచ్చేటటువంటి జబ్బులు రకరకాలుగా ఉంటాయి బేసిక్గా. ఇప్పుడు కొంతమంది వెజిటేరియన్స్, కొంతమంది నాన్ వెజిటేరియన్స్, కొంతమంది చికెన్ ఇష్టం, కొంతమందికి మటన్ ఇష్టం, కొంతమందికి ఏకంగా బీఫ్ ఇష్టం. ఇట్లా రకరకాల టేస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. అట్లా కొన్ని వైరసెస్ కొన్ని జంతువుల్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఈ వైరస్ అనేది బేసికలీ అది పూర్తిగా జీవించి ఉన్న జీవం లేనటువంటి ఏవైతే ఉన్నా దానికి మధ్యస్థంగా ఉంటుంది. అది అసలు బేసిక్గా లైఫ్ ఫామ్ అంటే ఏంటంటే అది వైరస్ అన్నమాట. బేసిక్ లైఫ్ అన్నిటికంటే అతి లోయెస్ట్ లైఫ్ ఫామ్ అది బతకాలి. ఆ బతకడం అనేటటువంటి దానికి జీవించి ఉన్నది అని చెప్పడానికి ఒక కారణం అన్నమాట. సో అది దాని ఓన్లీ థింగ్ అది చేస్తుంది ఏంటంటే అది తనను తాను రీప్రొడ్యూస్ చేసుకుంటూ ఉండాలి. తన తిండి కూడా అక్కర్లేదు. బేసికలీ తనను తాను రీప్రొడ్యూస్ చేసుకుంటూ ఉండడం మాత్రమే అది జీవించి ఉన్నటువంటి ఒక కణము అని తెలియడానికి మాకు ఒక కణం సైజు కూడా ఉండదు, అంతకంటే చిన్న పార్టికల్ అది బేసికలీ. సో అది తనని తాను జీవించుకోవడానికి ఏం చేస్తుంది? ముందు ఒక లైఫ్ ఫామ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఆ లైఫ్ ఫామ్లో ఉన్నటువంటి ఒక జీవాన్ని ఎఫెక్ట్ చేసి దాంట్లో ఉన్న ఎనర్జీని తీసుకుని ఇది మల్టిప్లై అవుతుంటుంది అన్నమాట. సో కొన్ని జంతువుల్ని, కొన్ని అట్లాగా రకరకాల చెట్లని కూడా ఎఫెక్ట్ చేసే ఉన్నాయి. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదైతే జంతువుల్ని మాత్రమే ఎఫెక్ట్ చేసే వైరస్ ఏదైతే ఉంటుందో పొరపాటు అనేది మనుషులకు జంప్ ఇస్తుంది. అది మనుషుల్ని ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో మనుషుల్లో ఎప్పుడైతే ఫిక్స్ అయిపోయిందో అది బయటికి పోదు. మనుషుల్లో బతకడానికే ట్రై చేస్తుంది అది. సో మనుషుల్లో బతకడానికి ట్రై చేయడం అంటే ఏమిటి? ఇప్పుడు జంతువులు ఉన్నాయనుకోండి, జంతువుకు వైరస్ వస్తే అవుతుంది, అది చచ్చనే పోవాలి, లేకపోతే జబ్బు పడి అట్లా మళ్ళీ నార్మల్ అని అవ్వాలి. మనుషుల్లో అలా కాదు. మనుషుల్లో ఏం చేస్తాం మనకు ఒక వైరస్ రాగానే ముందు ఏ జంతువుకైనా సరే ముందు ఆ శరీరానికి సంబంధించిన రోగనిరోధక శక్తి కాస్త ఉంటుంది. ముందు దాంతో ఈ వైరస్ పోటాడాలి. ఆ రోగనిరోధక శక్తిని దాటలేకపోతే ఇది చచ్చిపోతుంది. దాటింది అనుకోండి దాన్ని చంపుతుందో లేకపోతే దాన్ని జబ్బు పడేట్టు చేస్తుంది. ఈ యుద్ధం కొనసాగుతుంటుంది. మనుషుల్లో అలా కాదు. మనుషుల్లో ఏమవుతుంది? అది రోగనిరోధక శక్తిని దాటుతుంది అనుకోండి, మనం మందులు అంటూ వేస్తాం దానికి, మనం ట్రీట్మెంట్లు తీసుకుంటాం దానికి. సో 2-3 బ్యారియర్స్ ఉంటాయి. వీటిని దాటుకుని మనిషిని ఎఫెక్ట్ చేయొచ్చు. మనిషిని చచ్చిపోవచ్చు, లేదా వైరస్ కొత్తగా చచ్చిపోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా వైరస్ అనేది నిరంతరం ఉండేటటువంటి ఒక శరీరంకి ఎంటర్ అయితే అది మ్యాక్సిమం 3-4 రోజులు ఉండేటటువంటి జీవం అంతే. ఈ లోపల అది ఫుల్గా తనను తాను కొన్ని లక్షల కోట్ల సార్లు అది రెప్లికేట్ చేసేసుకుని ఆ మనిషి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అది గాలిలోంచి వెళ్ళిపోయి ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళిపోతుంది. అది ఈ 3 రోజులే ఉంటుంది. అది అందుకనే మనిషి దానివల్ల వచ్చే జ్వరం, ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ వైరస్ కానివ్వండి, కరోనా కానివ్వండి, ఏమైనా జ్వరం ఉండేది 3 రోజులే. ఆ తర్వాత మనిషి యొక్క రోగ నిరోధక శక్తి దాన్ని అప్పుడు మేలుకోదు. అది దాని సడన్ కొత్త వచ్చితే అప్పుడు మేలుకుంటుంది. అది మేలుకుని అంతా పూర్తిగా మేలుకునేసరికి వైరస్ వెళ్ళిపోయి ఉంటుంది. అది సో మన రోగ నిరోధక శక్తి మన దెబ్బతీస్తుంది. అదే కరోనాలో డెల్టా వైరస్ టైంలో అది అయింది. కానీ ఈ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ బేసికలీ. సో ఎప్పుడైతే మనుషుల్లోకి వైరస్ వచ్చిందో మనుషులు వదిలిపోదు. అది
సో మనం కొత్త మందులు వేసుకుంటే ఏమవుతుంది, అది రూపాంతరం చెందుతుంది, తన రూపాన్ని మార్చుకుని మళ్ళీ వస్తుంది. అది మనం కొత్త మందు పెడితే మళ్ళీ అది వస్తుంది తప్ప అది పూర్తిగా మనుషుల నుంచి మనుషులకు ఎఫెక్ట్ చేయడం జరగడం, అంటే పూర్తిగా మనుషులని ఇన్ఫెక్ట్ చేయడం, అది పోవడం అంటే జరగదు. పర్మనెంట్గా మనుషుల్లోనే ఉంటుంది అది. సో అది ఇంకొక చలికాలం వైరస్ అయిపోయింది. సో ప్రతి చలికాలము ప్రతి సంవత్సరము మనం దీంతో పోట్లాడాల్సిందే, అనుమానం లేదు. కాకపోతే ప్రస్తుతం ఇది ఏ డైరెక్షన్లో వెళ్తోంది అంటే ముందు బాగా ప్రాణాపాయం, ఎందుకంటే ఆ వైరస్ మనకు తెలియదు. సో ఇది అంతా వైరస్ అంతా రూపం మార్చుకుంటుందని చెప్పాను చూసారా, ఆ మార్చుకున్న టైంలో ఆ కొత్త రూపం వల్ల మనకి ఎంత చెడు జరుగుతుంది అనేది ఆ కొత్త రూపం బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెండో వేవ్ వచ్చినప్పుడు డెల్టా వైరస్ అన్నారు, ఇండియాలో వచ్చింది. అది బాగా ఊపిరితిత్తుల లోపలికి ఎఫెక్ట్ చేసేస్తుంది, న్యూమోనియా వస్తుంది, లంగ్ డ్యామేజ్ చేస్తుంది, వల్ల ప్రాణాలు ఎక్కువ పోయాయి. ఆ తర్వాత అది ఏం చేసిందంటే అది ఎటుపక్క అది ఎవాల్వ్ అవుతోంది అంటే పెద్దగా ఊపిరితిత్తులు ఎఫెక్ట్ చేసేవి కాకుండా జస్ట్ ముక్కు గొంతు మ్యాక్సిమం అంతే, దాని కింద నుంచి ఎఫెక్ట్ చేయదు. అది అలా ఉండిపోయింది. ఎందుకు, గొంతులో 2 రోజులు ఉంటుంది, వెంటనే బయటకు వెళ్ళిపోతుంది, ఇంకొక మనిషిని చూసుకుంటుంది అది. సో అది దాని క్విక్ ఈజీ. సో కిందకెళ్ళి ఇంత పెద్ద ఎక్స్టెన్సివ్ ఇన్ఫెక్షన్ వచ్చే దిశగా అది పోవట్లేదు. సో ఈ దిశగా పోతుంది కాబట్టి మైల్డర్ ఇన్ఫెక్షన్స్ ఫ్యూచర్లో ఉంటాయేమో అని ఒక ఊహ. కానీ నిజంగా ఎప్పుడు ఏ మ్యూటేషన్ వస్తుందో చెప్పలేం. సో ఇది ఇలా ఉండొచ్చు అని చెప్పడం అది చాలా సూపర్ఫిషియల్గా చెప్పడం తప్ప నిజానికి ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. సో లాస్ట్ 2 మ్యూటేషన్లో చూసుకుంటే జస్ట్ మామూలు జలుబులాగా, గట్టి జలుబులాగా వస్తుంది. ఒక 2 రోజులు జ్వరం ఉంటుంది, 3 రోజు పూర్తిగా నార్మల్, అట్లాంటివి ఉన్నటువంటి వస్తున్నాయి. ఇది కంటిన్యూస్గా రూపాంతరం చెందుతూనే ఉంటుంది, మనుషుల్లో ఉంటేనే ఉంటుంది అది. సో దీని నుండి మనకి వేరే మార్గం లేదు. ఇప్పుడు మరి ఇంత భయంకరంగా ఉందంటే ఫ్యూచర్లో అంత భయంకరంగా ఉండకపోవచ్చు, మనకి మందులు రావచ్చు. ఒకప్పుడు స్మాల్ పాక్స్ వచ్చింది, శ్రీకృష్ణదేవరాయలు అంతటి వాడే స్మాల్ పాక్స్ బారిన పడ్డాడు. సో స్మాల్ పాక్స్ వచ్చాడు, స్ఫోటకం మచ్చలు అనేవాడు చిన్నప్పుడు, మీరు ఎవరు చూసుండరు. ఒక 30-40 ఏళ్ళ క్రితం అలాంటి ఫేస్ ఉన్నవాళ్ళు ఉండేవాళ్ళు. సో అది పూర్తిగా ముఖం అంతా కూడా చిన్న గుంటలాగా అయిపోతుంది అనమాట అది. సో స్మాల్ పాక్స్ అంటే ఆ రోజుల్లో అంత ప్రాణాలు తీసేది. ఇది అలాగే ఫ్యూచర్లో తగ్గిపోతుంది, కానీ అప్పుడు దాకా మరి మనకి దీనివల్ల కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి. సో మనుషులను వదిలిపోయే క్వశ్చనే లేదు. కొత్తవి వస్తాయి, కొత్తవి ఎలా ఉంటాయి ఫ్యూచర్లో తెలియదు. బట్ ప్రస్తుత డైరెక్షన్ చూస్తుంటే ఇంకా మైల్డర్ అంటే మైల్డర్ ఎందుకు అవుతుందంటే అది ఫస్ట్ అది బతకాలి. మనిషిని చంపాలని దానికి ఉండదు. ఫస్ట్ అది బతకాలని చూస్తుంది, అది బతకాలి, క్విక్గా ఎక్కువ ఫాస్ట్గా రిప్లికేట్ చేసుకోవాలి. సో మనిషికి ఉన్న రోగనిరోధక శక్తి కానివ్వండి, పాత రోగనిరోధక శక్తి ఏమిటి, దానికి ఇమ్యూనిటీకి మెమరీ ఉంటుంది. ఆ మెమరీ ఏమిటి, పాత వైరస్ల మీద ఎలా ఉన్నాయి దాన్ని చంపడానికి ఇది అంతా సరంజామా రెడీ చేసి పెట్టుకుంటుంది అది. సో అది కొత్త రూపం తెచ్చినప్పుడు పాత సామాగ్రి ఏమి పనిచేయదు. సో రోగనిరోధక శక్తి మెమరీ ఉంటుంది చూసారా, అది దాటుకుని వెళ్ళడమే దీన్ని. సో అది ఎలా మార్పు చెందుతుందంటే పాత దానికి పూర్తిగా విభిన్నంగా వచ్చే ప్రయత్నం చేస్తుంది. సో అది పాత వైరస్ అది ముసుగేసుకు వస్తుంది. సో మనం గుర్తుపట్టలేము, లోపల దూరేస్తుంది, 2 రోజులు దాని పని దాన్ని చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది. సో అది బతకడం చూస్తుంది తప్ప మనుషులు చంపడం దాని పని కాదు, అది బతకడం దాని పని. పాము కాటేస్తుంది, పాము ఎందుకు కాటేస్తుంది, మన మీద కసితో కాటేయదు, మనం దాన్ని చంపుతామో దాని భయంతో మనకి కాటేస్తుంది, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకు కరుస్తుంది తప్ప పాము మన చంపితే దానికేం వచ్చింది. సో పాము ఎలకలు తింటుంది, మనుషులు తిందు కదా. సో ఎలకలు తిని బతికేది అది, మనం దాన్ని కొడితే అది చచ్చిపోతామని భయం వేసి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకు అరుస్తుంది. అది వైరస్ కూడా అంతే, అది బతకాలి, మనతో దానికి సంబంధం లేదు. మన శరీరంలో నుంచి ఎనర్జీ తీసుకుని అది బతకాలంతే బేసికలీ. సో ఫ్యూచర్లో కొత్త వ్యాక్సిన్లు వస్తాయా, ఇలాంటి బిహేవియర్ ఉన్నటువంటి ఇంకొక వైరస్ ఉంది, అది ఇన్ఫ్లుయెన్జా. అది కూడా సింపుల్ జలుబులాగానే వస్తుంది, సేమ్ ఇదే గుణగణాలు ఉన్నట్టు. ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ కరోనా వైరస్ కలిసిపోయి ఒమిక్రాన్ వచ్చింది, దాని ఒమిక్రాన్దే JN.1 వచ్చింది. సో ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఏంటి, ప్రతి సంవత్సరం కొత్త వేరియంట్ వస్తుంది. సో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్లు ఉన్నాయి, ప్రతి సంవత్సరం కొత్త వ్యాక్సిన్ ఇస్తారు మనకి. సో ఏంటి, ఆ సంవత్సరం దాకా ప్రొటెక్షన్ ఇస్తాం, వచ్చే సంవత్సరం కొత్త వ్యాక్సిన్ తీసుకోవాలి. బహుశా కరోనా కూడా అలాగే అవుతుంది. సో ప్రతి సంవత్సరం కొత్త వేరియంట్ వస్తుంది, ఏ వేరియంట్ వస్తుందని ముందే మన వాళ్ళు పసిగడతారు. దాన్ని రీసెర్చ్ అంతా డెవలప్ అయిన తర్వాత ఆ వేరియంట్కి వ్యాక్సిన్ ఇస్తారు, ప్రతి సంవత్సరం ఒక పూట పొడుచుకోవాలి మనం, ఆ సంవత్సరానికి అది మనం బయటపడతాం. చివరికి ఇట్లాగా అయిపోయేటటువంటి అవకాశం ఉన్నది. సో పోను
ఇది తన తీవ్రత తగ్గించుకుంటుంది, కానీ ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది అది. సో దానికి సరిపోయే ఇప్పుడు ఏంటంటే వ్యాక్సిన్ మన వాళ్ళు అంత ఫాస్ట్గా చేయలేకపోతారు. ఎందుకు JN1 ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్లో వచ్చింది, డిసెంబర్లో ఇప్పుడు ఒక సీపు కొడుతుంది అంత దేశం అంతా కూడా. సో ఇది నవంబర్లో వచ్చి ఒక నెల రోజుల్లో 10 వ్యాక్సిన్లు తయారు చేసే కెపాసిటీ మనకి లేదు. సో అందువల్ల ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వ్యాక్సిన్ ఇచ్చేంత ఎక్కువ నెంబర్ మనం తయారు చేసుకోలేకపోతున్నాం. కానీ ఫ్యూచర్లో దిస్ కుడ్ చేంజ్. మన ఇండస్ట్రియలైజేషన్ పెరిగినప్పుడు ఎస్పెషల్లీ భారతదేశం కొత్త వ్యాక్సిన్లు వచ్చి ప్రతి సంవత్సరం కొత్త కరోనా వ్యాక్సిన్ తీసుకునేటటువంటి అవసరం మనకి పడుతుంది బహుశా. సో కరోనా ఫ్యూచర్లో ఏమవుతుంది అంటే మోస్ట్లీ ఇలాగ ప్రతి వింటర్కి ఇది ఉండే అవకాశం ఉంది. దానికి ఒక వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోవచ్చు. సో మోస్ట్లీ ఇప్పుడు 2 వ్యాక్సిన్లు తీసుకుంటున్నాం. వింటర్ ఉంటే ఒక ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, ఒక న్యూమోకాకల్ వ్యాక్సిన్. మోస్ట్లీ ఇంకో కరోనా వ్యాక్సిన్ పడుతుంది మనకి. ప్రతి సెప్టెంబర్లోనో ఎర్లీ అక్టోబర్లోనో ఒక వ్యాక్సిన్ తీసుకుంటాం. ఆ సంవత్సరం దాకా మనకి సరిపోతుంది. మోస్ట్లీ ఇలాగే అయ్యే అవకాశం ఉందండి. సో మీ కరోనా కన్సర్న్స్కి అన్నీ ఆన్సర్ చేశానని నేను అనుకుంటున్నానండి. సో ఈ సంవత్సరం ఇంకా ఒక నెల రోజులు ఉంది చలికాలం. ఈ చలికాలం దాకా కరోనా ఉంటుంది కాబట్టి అందరూ, కానీ ఈసారి మాత్రం మాస్క్ వేసుకుంటే డెఫినెట్గా ప్రొటెక్ట్ చేస్తుందండి. సో ఒక కార్లో మిగతా అందరికీ దగ్గుతున్నా సరే మాస్క్ వేసుకున్న వాడికి ప్రొటెక్షన్ ఉంటుంది. సో దయచేసి మాస్క్ వేసుకోండి, మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. నమస్కారం.